నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక టెక్స్ట్ మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. నిజం చెప్పాలంటే నాకు అర్థమైందనంత వరకు ఈ త్రిపుర రహస్యం కానివ్వండి, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, తర్వాత యోగ వాసిష్టం, వివేక చూడామణి, ఇవి మొత్తం కూడా ఉపనిషత్తుల ఋషులు గ్రహించినటువంటి సిద్ధాంతం. అంతకంటే పీసరంత కూడా మార్చల. ఏంటి వాళ్ళ సిద్ధాంతం నిజం చెప్పాలంటే, వాళ్ళు అంటే ఏంటి, ఆ పెట్టినటువంటి దేవుడికి పెట్టిన పేర్లు కూడా ఆ మహర్షులు, ఆ మహామునులు వాళ్ళు జీవత్వంలో ఉండే అన్నీ పెట్టడం జరిగింది. అంతే కదా. ఇప్పుడు ఇన్ని వేల వేల లక్షల సంవత్సరాలు జరిగిపోయినాయి. మనం కూరలు తింటున్నాము, తర్వాత ఇలా ఆహారం ఉండాలన్నాము, ఇలా బట్టలు వేసుకుంటున్నాము, ఇలా ఆలోచిస్తున్నాము, ఇలా సరదాగా ఉన్నాము. వీటన్నిటికీ మూలాలు ఎవరు కనిపెట్టారు? మనుషులేనబ్బా, వేరే వాళ్ళు ఎవరు కనిపెట్టలా. ఫస్ట్ మాకు తెలిసిన తర్వాత కూడా మైళ్ళు 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 నడుచుకుంటూ పోయేవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా ఎద్దుల బండి వచ్చి, మాకు తెలిసేటప్పటికి ఎద్దుల బండి, ట్రాక్టర్లు అవన్నీ ఉన్నాయనుకోండి. ఏమైనా మొదట్లో అవి కూడా చెప్పటం జరిగేది కాదు. అందుకనే పోంగా పోంగా బాటలు తెలుస్తాయి, ఉండంగా ఉండంగా మనసులు తెలుస్తాయి అనేటువంటి సామెతలన్నీ మనం పాత సామెతలకు వెళితే వాళ్ళు ఎలా జీవించారో మనకు అర్థమవుతుంది. అలా నడిచి 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 పోయేవాళ్ళు. తర్వాత ఏదో జంతువులను ఉపయోగించి, ఎద్దులను ఉపయోగించి దాన్ని కనిపెట్టడం, తర్వాత నిప్పు కనిపెట్టడం, తర్వాత ఇనుము కనిపెట్టడం, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి మన పరిస్థితుల్లో మనం ఎక్కడికి పోకుండా మన దగ్గరే కూర్చొని ప్రపంచాన్నంతా చూసేటువంటి స్థితికి మహానుభావులు తెచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా ఋషులే. ఎట్లా ఋషులు? వాళ్ళు వేరే విషయాలు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్మితే దానికోసం వాళ్ళు కృషి చేశారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దీన్ని బేస్ చేసుకునే మహానుభావులు మన ఋషులు ఏం చెప్పారంటే, ఉండడం, తెలియడం, ఇంకంతకంటే ఏమి లేదు. ఈ ఉండడం అనే దాన్ని సత్ అన్నారు, తెలియడం దాన్ని చైతన్యం, చిత్ అన్నారు. ఎవరు ఉండడం? నేనున్నాను. నేను ఎవరికన్నా నేను లేనని చెప్పగలుగుతానా? నేనే ఉన్నాను, మిగిలినవన్నీ నేను అనుకుంటున్నా. అంతకంటే ఇంకేం లేదబ్బా. నిజంగా వాళ్ళ లాజిక్, వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మేధా సంపత్తి అప్పుడెప్పుడో అనాగరిక కాలం అనుకుంటున్నాం, కానీ అప్పటి నుంచి వాళ్ళు గ్రహించింది. దీన్ని అందుకే స్పిరిచువల్ సైన్స్ అంటారు. అంటే ఉండడం, తెలియడం. దీన్ని ఏమన్నారు? బికమింగ్ బీయింగ్ అన్నారు. అల్టిమేట్ ఏంటి? బీయింగ్. ఏంటి బీయింగ్? ఉన్నది ఒకటే, నాకు తెలుస్తున్నది నేను ఒకటే, అంతకంటే వేరే సపరేట్గా ఏం లేదు. అందుకని వాళ్ళు ఏమన్నారు? రెండు కానిది ఒకటన్నారు. అంటే ఒకటనేది కదలకుండా మెదలకుండా ఉన్నటువంటి జ్ఞానం, దాన్ని బేస్ చేసుకొని మేనిఫెస్ట్ అయినటువంటి ప్రకృతి. అంతే కదా. ఇప్పుడు నా జ్ఞానం ఒకటే, కానీ నేను ఎంత సృష్టించుకున్నానో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాను, తర్వాత పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇవి చెప్పటాలు, ఇవన్నీ ఎవరి సృష్టి? నా సృష్టి. అందుకని ఏమన్నారు ఆ మహానుభావులు? సృష్టికర్త సపరేట్ లేరు, మనమే సృష్టి, మనమే కర్త అని ఆ మహానుభావులు చెప్పదలుచుకున్నారు. దానికి ఏమన్నారు? ఉపాధి నేనే, నిమిత్తం కూడా నేనేనని చెప్తాడు భగవద్గీతలో కూడా. అంటే ఏంటి? నేనే సృష్టించాను, ఈ సృష్టించిందంతా నాది అని అనేటువంటిది సిద్ధాంతం. ఇంతే. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో చెప్తున్నది కూడా ఇంతే. మరి ఎందుకు ఈ సిద్ధాంతాన్ని అంత ప్రెస్ చేసి చెప్పాలి? వాళ్ళేంటి? జీవభావంలో ఉన్నటువంటి ఆ మహానుభావులు వాళ్ళు ఎంత ఘర్షణ పడ్డారో వాళ్ళు గ్రహించారు. అంతే కదా. పాపం, పుణ్యం, అది తప్పు, ఇది తప్పు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, వాళ్ళకి అది ఉంది, మనకు అది లేదు, వాళ్ళు తెలివిగా ఉన్నారు, మనం ఎందుకు తెలివిగా లేము, వాళ్ళు ఇంత అందంగా ఉన్నారు, మనం ఎందుకు ఇంత అందంగా ఉండలేదు, ఇవన్నీ ఈ పోలికలు, అనుమానాలు, ఈర్ష్యలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతోటి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏదో సుఖంగా ఉండాలని నానా గోలా చేసేటువంటి పరిస్థితుల్లో ఇది పద్ధతి కాదు, ఇలా ఉండాలి, ఇలా సిస్టమేటిక్గా నీ మనసుని పెట్టుకుంటే నీకు ఏ వస్తువు ఉన్నా, ఏ మనిషి లేకపోయినా నువ్వు వండర్ఫుల్గా ఉంటావు అనేటువంటి ప్రిన్సిపల్ తోటి మనం ఎంత ఆనందంగా హ్యాపీగా ఉండాలని ఆ మహానుభావులు రూపొందించారు తప్ప అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? తెలియని విషయం మీద కనుక మనం మనసు పెడితే ఏమొస్తుంది? బుద్ధి వికాసం వస్తుంది. అంతకంటే స్వర్గం నరకం ఏం చెప్పట్లా. బుద్ధి వికాసం వచ్చినప్పుడు నాకేం తెలుస్తుంది? ఏది మంచి, ఏది చెడు, దేనివల్ల నేను ఆనందంగా ఉన్నాను, దేనివల్ల లేదు, అనవసరమైనటువంటి విషయాలకు నేను పోనప్పుడు నా మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా, నిర్భయంగా, నిర్వికల్పంగా ఉంటుంది. అప్పుడు నేను ఉంటే ఎంత, పోతే ఎంత? అంటే నా గురించి ఇంకా నాకు భయం లేదు కదా. తర్వాత వస్తువు వస్తుంది, పోతుంది, భయం ఎందుకు ఉంటుంది? అవసరం లేదు. అది లేకపోయినా మనం ఉండగలం అనేటువంటి ఒక అవగాహన వస్తుంది. అలా ఎలా జీవించాలనే ఆ మహానుభావులు చెప్పారు తప్ప ఎక్కడో ఏదో వాళ్ళు చూశారు, తర్వాత దానివల్ల ఏదో అన్నీ జరుగుతున్నాయి, నువ్వు పాపం చేసావు కాబట్టి ఇవన్నీ జరగబోతున్నాయి, ఇలా చెప్పాల. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్నిటికీ మూలం నీ ఆలోచన, నీ స్వభావం గనక మారితే
నేను చేస్తున్నటువంటి నా ఆలోచన, నేను సృష్టిస్తున్నటువంటి దీనివల్ల అందరికీ మంచిది అనేటువంటి భావం ఉన్నప్పుడు, నీ కోసం నువ్వు స్వార్థంగా చూసుకోనప్పుడు ఆ కండిషన్ నిర్వికల్ప స్థితి అంటాడు. సంకల్పం పెట్టావు అంటే వికల్పం, సంకల్పం, సంకల్పం, వికల్పం అంతే. సంకల్పం అంటే మనకు తెలుసు కదా, పూజ చేస్తుంటాం, అమ్మ సంకల్పం పెట్టంటారు, అమ్మ పెళ్ళి మంచిగా జరగాలి, గృహప్రవేశం బాగా జరగాలి, అట్లా అన్నీ మనం సంకల్పాలు పెడతాం కదా. అవి మళ్ళీ జరిగాయా జరుగుతాయో అని మళ్ళీ భయానికి ఏం చేస్తాం, లాస్ట్లో మంత్రహీనం క్రియాహీనం నన్ను క్షమించయ్యా అంటాం. అంటే ఏంటి, మన బతుకు జీవితం అంతా ఏంటి, భయం 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 భయంగా బతుకుతున్నాం. ఇట్లా ఎవరైతే భయం లేకుండా బతికారో వాళ్ళు చెప్పారు. అందుకనే ఇది రాజవిద్య రాజగుహ్య అంటే అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు, భౌతికంగా ఉన్న విషయాల మీద గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ భౌతికంతో నాకేం సంబంధం లేదు, నాకేం భయం లేదు, నేను కూడా నిమిత్త కారణాన్ని, నా సృష్టికి నేనే కారణం, ఉపాదానం నాదేనని ఎంతమంది ధైర్యంగా ఉండగలుగుతారు. అందుకని ఇటువంటి విషయాన్ని ఎవరు పెట్టరు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి అర్థమైన తర్వాత, విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంకా ఏటికి టెన్షన్ ఉండదు, ఏముండదు. తర్వాత గర్వం అహంకారం అన్నీ కూడా పోతాయి. మన ద్వారానే జరుగుతున్నదంతా కూడా ఆ పరమాత్మతత్వం పని తప్ప నాకేం సంబంధం లేదు, లాభం వద్దు నష్టం వద్దు అనేటువంటి స్థితికి చిన్నగా రావడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే అనుభవం అదే. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ త్రిపుర రహస్యం ఎవరెవరికి మధ్య జరిగిన సంవాదం, అక్కడ భగవద్గీత అర్జునుడికి భగవాన్కి, ఇక్కడ ఎవరికి దత్తాత్రేయుడికి పరశురాముడికి. నిజం చెప్పాలంటే సృష్టిని నేనే, సృష్టికర్తను నేనే అంటాడు. ఇక్కడ కూడా నిజం చెప్పాలంటే జ్ఞానమే, కాకపోతే పాత్రలని సృష్టించవచ్చు. ఇక్కడ ఏమంటాడు, అన్నిటికీ నువ్వేనయ్యా, నీ మనసు మార్చుకుంటే నువ్వు దాన్ని బట్టి నువ్వు బయట చూస్తావు, నీకు అది కనపడుతుంది అనేటువంటి విషయంగా నేను మనసు స్వభావ స్వరూపం వదిలేసి ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే దాన్ని ఏంటి, జ్ఞానుల యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయం గురించి అడుగుతాడు. మరి జ్ఞానం ఒకటే, సిద్ధాంతం ఒకటే, చేసేది ఒకటే, మరి తేడాలు ఎందుకున్నాయి అని అడుగుతాడు. దానికి కారణం నిన్న మొదలుపెట్టి ఏం చెప్తున్నాడు, దానికి కారణం అంతా ఒకటేనయ్యా, దాన్ని ఏం కాదనం, కాకపోతే బుద్ధిలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఏంటి, వాసనలు సంస్కారాలు అనే పదాలు ఎక్కడ ఏం వాడలా, ఇప్పుడు ఈ చాప్టర్లో వాడుతున్నాడు. ఏంటి, అంతా ఒకటే, ఉన్నదంతా ఒకటే, కానీ మన మానసిక యొక్క స్థితి బుద్ధి గురించి కొంచెం తేడా ఉంది. ఆ బుద్ధి ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. కొంతమందికి సంస్కారాలు వాసనలు కోరికలు తక్కువగా ఉంటాయి, వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏంటి, కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత, జ్ఞానస్థితి కనుక అర్థమైన తర్వాత అది తొడిమ ఊడినటువంటి పండులాగా జ్ఞానస్థితి వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఆ స్థితికి వచ్చిందాకా కొద్దో గొప్ప నలగాల్సింది. ఎవరు నలగాలి, ఎవరు మానసిక స్థితి ఇంకా అందటం లేదని అనుకున్నారో వాళ్ళు కొంచెం సానబెట్టినటువంటి వజ్రాలాగా ప్రయత్నం చేయాల్సింది. అంటే నా దగ్గర ఉన్నటువంటి జీవభావం పోయిందాకా నా దగ్గర ప్రయత్నం జరగాల్సిందే. నిన్న మనం ఏం చదువుకున్నాము, ఈ వాసనలు 3 రకాలని చెప్పాడు. ఏంటి, ఎలా వాసనలు 3 రకాలన్నాడు. మొట్టమొదటిది వచ్చి అపరాధం అన్నాడు, రెండోది కర్మ అన్నాడు, మూడోది కామం అన్నాడు. అపరాధం అంటే ఏంటి, ఉన్నది అని మహానుభావులు నువ్వేనమ్మా దైవత్వం నీలో ఉందని ఏమి ఆశించకుండా చెప్పినటువంటి ఋషులు చెప్పినా అది మన నమ్మం. ఎందుకు, భౌతికంగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి వాసనలు గట్టిగా పట్టున్నాయి. ఆ అపరాధం పోతే తప్ప నువ్వు నమ్మవు. రెండోది ఏంటి, కామం అంటే ఏంటి, కోరిక. అంతే కదా, ఆ కోరిక కోరిక అనేది ఏంటి, ఇన్కంప్లీట్నెస్, ఫారిన్ బాడీ. ఒక కాల్లో ముళ్ళు కూర్చుందంటే తీసిందాక పిచ్చెక్కిపోతాం. అలాగే మనసులో ఒక కోరిక వచ్చిందంటే అది నెరవేరిందాక దాని గురించి ఆలోచన ఉంటుంది, అది సహజం. మూడోది ఏంటి, కర్మ. కొంచెం కామాన్నైనా వదిలించుకోవచ్చు. ఒక జ్ఞానస్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళు కోరుకుంటే ఉందిలే, ఇది సహజమే కదా, కాస్త తింటే ఏం కొంపలంటుకోలే, మనసు ఎట్లా ఆలోచిస్తుందో, కళ్ళు ఎలా చూస్తాయో, తినాలని మనసు కూడా అనిపిస్తుంది, ఓ ముద్ద తిను ఏం టెన్షన్ లేదు అనేటువంటి విషయంగా కామాన్ని కూడా కొంచెం మనం ఇబ్బంది వదిలేసుకోవచ్చు. కానీ ఆ కర్మ అనేది మాత్రం మనిషిని వదలదు అంటాడు. ఎందుకు, ఎప్పుడు కర్తృత్వ భావమే కదా, మన కోసం మనం కాకపోయినా ఇంత దూరం పోయినాము, వాళ్ళు మనకన్నీ చేస్తున్నారు, వాళ్ళకి మనం కృతజ్ఞత చూపించాల్సిన పని లేదా. ఈ రకంగా ఈ కర్మ అనేది మనిషిని వదలదు అంటాడు. ఎందుకు వస్తుంది ఈ కర్మ, 3 గుణాల వల్ల అంటాడు. ఏమైనా ఈ పుస్తకంలో నేను ఎంతవరకు చూసుకున్నాము అనే దాని గురించి అసలు 100% అపరాధం అంటే ఏంటి, అసలు కర్మ అంటే ఏంటి, కామం అంటే ఏంటి అని వండర్ఫుల్గా చెప్పాడు. ఒక్కసారి చూద్దాం. వాసనలు అనేక విధాలు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఒక మనిషికి ఏంటి, బుద్ధి శుద్ధి అన్నాడు. బుద్ధి శుద్ధి వినాయకుడు భార్యలు అంటారు కదా, వినాయకుడు ఎందుకు పెళ్లి భార్యలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనకంతా కూడా డీకోడ్ చేసి మనం ఎలా డెవలప్ అవ్వాలనేటువంటి విషయంలో ఆ మహానుభావులు చెప్తారు. ఈశ్వరుడి దగ్గర త్రిశూలం ఉంటుంది. ఏంటి త్రిశూలం, 3 గుణాలు. ఆయన జ్ఞానం. అందుకంటే ఆయన త్రిశూలాలు పెట్టుకొని ఆ 3 గుణాలని అణిచేస్తే
ఆ జ్ఞానస్థితికి మనం వెళతాం. ఆయన భార్య ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి అంటే ఎవరు? శక్తి. అంటే ఎప్పుడు మనం మనం ఆ 3 గుణాలను జయిస్తాము? మనం శక్తి పెంచుకుంటే జయిస్తాము. ఎప్పుడు మనకు శక్తి పెరుగుతుంది? 3 గుణాల స్థితి దాటినప్పుడు మనకు శక్తి పెరుగుతుంది. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది బీయింగ్, బికమింగ్ అంటే ఉండడం అనేటువంటి శక్తి ఉంది. ఉండడం అనేటువంటి శక్తి గురించి నాకు తెలుస్తుంది. ఈ శక్తి నేను ఉండడం మీద కనుక ఫోకస్ పెట్టానంటే అనవసర విషయాల మీద నేను పట్టించుకోను. లేదు నా ఈ ఉండడమే సత్యం అనుకున్నాను అంటే ప్రకృతిని చుట్టూ తిరుక్కుంటూ పోతాం. ఇప్పుడు మన స్థితి ఏంటి? ఈ ఉండడం సత్యం అంటే ప్రకృతి సత్యం అనుకుంటూ ప్రకృతితో తాధ్యాత్మ్యం చెందుతున్నాము. జ్ఞానం అప్పుడప్పుడు గుర్తొస్తుంది కానీ 100% ఏం కంప్లీట్గా జ్ఞానస్థితిలో లేము. ఇప్పుడు ఏంటి ఈ మహానుభావులు చెప్పింది? 100% నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నావు అంటే శక్తితో ఉంటావు, కానీ శక్తిని వాడుకుంటావు. ఆ తాత్కాలికంగా శక్తితో ఆనందాన్ని పొందుతావు. కాకపోతే శక్తి పర్మనెంట్ కాదనేటువంటి విషయం ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాం. అంటే అంతే కదా. ఇప్పుడు ఇల్యూషన్ అన్నాడు. ఇల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పైన ఇంద్రధనుస్సు చూస్తాము, అది భలే ఉంది భలే ఉంది అని అందరిని పిలిచి చూపిస్తాము. అది కావాలని మనం ఏమైనా కోరుకుంటామా? తెలుసు, జస్ట్ అది ప్రకృతికి మనకు అది అవసరం లేదు, మనం అందుకున్నా అది రాదు అని తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏది ప్రకృతి ఏది జ్ఞానం అనేటువంటి వివేకం మనకు వస్తే అది బ్యూటిఫుల్. అలా రావాలంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి బుద్ధి శుద్ధి కావాలి. బుద్ధి శుద్ధి అయితే సిద్ధి నా దగ్గరే ఉందనేటువంటి విషయం గ్రహిస్తుంది. ఎట్లా బుద్ధి శుద్ధి అవుతుంది? ప్రకృతికి విలువ ఇవ్వకుండా అవసరం లేదు, ఇదంతా తాత్కాలికం అనేటువంటి విషయాన్ని నువ్వు 100% గ్రహించగలగాలి. అలా గ్రహించాలంటే నీ మనసు ఎలా ఉండాలి? అపరాధ భావం లేకుండా ఉండాలి. అపరాధ భావం అంటే భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నీకు 100% నమ్మకం జరగాలి. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, విందాం. వాసనలు అనేక విధాలు, వాటిలో ముఖ్యమైన వాటిని చెబుతాను వినుము. మొదటిది అపరాధం, కర్మ, కామం అని వాసన 3 విధాలుగా ఉన్నది. అపరాధం, కర్మ, కామం. అశ్రద్ధయే అపరాధం, వినాశనాన్ని కలిగించడంలో ఇది ముఖ్యమైనది. అంటే ఏంటి? శ్రద్ధ లేకపోవడం. దేని మీద శ్రద్ధ లేకపోవడం? మీరు ఏ పనన్నా చేయండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఏ పని అయితే మనం శ్రద్ధ పట్టి చేస్తామో ఆ పని 100% సక్సెస్ అవుతుంది. మళ్ళీ అక్కడ నేను చేస్తున్నాను నాది అనుకుంటే సరిగా జరగకపోతే మళ్ళీ టెన్షన్ పడతావు. అందుకని ఈ శ్రద్ధ ఎట్లా పెట్టాలి? భగవతత్వ పని మన ఇప్పుడు సపోజ్ ఇవాళ పండగ వచ్చింది. పండగ వస్తే ఏం చేస్తాము? స్నానం చేస్తాము, తల స్నానం, మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము, గ్యాస్నంతా పసుపు కుంకుమలు పెట్టి, అగ్నిహోత్రం కాబట్టి దండం పెట్టుకుంటాము, పాయసం చేసే గిన్నెకంతా పసుపు గిసుపు అంతా కోసి పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము? ఇదంతా భగవతత్వ ప్రసాదం నడుస్తుంది అనేటువంటి భక్తి భావంతో మనం వంట చేస్తాం. అంతే తప్ప ఫ్రిడ్జ్లో ఉన్న తీసుకొచ్చి ఆయనకు నైవేద్యం పెడతామా? ఎవరు పెట్టరు. ఒకవేళ విడిగా ఏమన్నా తిన్నా ఆ దేవుడి విషయం వచ్చేటప్పటికి అందరూ శుభ్రంగా చేస్తాడు. ఎందువల్ల చేస్తున్నాం? అది శ్రద్ధ ఉండబట్టి. అలాగే మనం డబ్బులు సంపాదించాలనే విషయం ఉందనుకో, ఆ శ్రద్ధ మిగిలినవన్నీ అనారోగ్యం కూడా తెచ్చుకొని ఆ డబ్బు చుట్టూ పరిగెడతారు. ఎందుకు? దాని మీద వ్యామోహం. అంటే అది నీకు అవసరం, అంటే అంత మాయ అన్నమాట. అంటే ఇప్పుడు మన స్థితి ఏంది? మాయ మీద శ్రద్ధ. అది ఇంద్రధనస్సు అని మనకి తెలియడల్లా, ఇది ఉండదు అనేటువంటి విషయం మనకి అనుమానం రావడల్లా. అందుకని ఆ శ్రద్ధ అంతా భౌతికంగా పెడుతున్నాం. ఇక్కడేం చేస్తున్నాడు? నీ సమస్య కారణం ఏంటి? భగవతత్వం మీద నీ దగ్గర ఉన్నటువంటి నీ జ్ఞానం మీద అశ్రద్ధ పెడుతున్నావు అంటున్నాడు. అశ్రద్ధయే అపరాధం, అదే గిల్ట్. వినాశనాన్ని కలిగించడంలో ఇది ముఖ్యమైనది. అంతే కదా. మనం ఇప్పుడు భౌతికంగా మన కంటికి ఇంద్రధనుసులాగా ఇల్యూజన్ లాగా పోయే దాని మీద నువ్వు పెట్టుకుంటూ పోతే నీ శక్తి కూడా ఇల్యూజన్తో కనెక్ట్ అవుతుంది కదా, నీకు సత్యం ఎక్కడ గ్రహిస్తుంది? అది నంబర్ 1 మాయ అంటున్నాడు. శాస్త్రం, ఆచార్యుడు చెప్తున్న విషయం సర్వదా సత్యమనే దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అంతే కదా. ఇప్పుడు మహానుభావులు ఋషులు వాళ్ళు ఏం ఆశించలే. వాళ్ళు నిజం చెప్పాలంటే ఇన్ని పుస్తకాలు రాసిన, ఎవరు రాసినా వ్యాసుడు అనే రిఫరెన్సే ఉంది. అట్లాగే శంకరాచార్య గారు కూడా తర్వాత కూడా చాలామంది రాసిన శంకరాచార్య గారు రిఫరెన్స్ ఉంది. అంటే ఏంటి? సద్గురువులు ఎవరు? సద్గురువులు భగవాన్లు ఎవరు? శంకరాచార్య గారు, వ్యాసుడే అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎంతోమంది రాసి ఉండొచ్చు. ఇన్ని వేల సంవత్సరాల్లో ఎవరికైనా కొద్ది గొప్ప సంస్కృత భాషా జ్ఞానం ఉంటే ఆ భాషకి ఈ భాషకి డిఫరెన్స్ కూడా కనిపెడతారు. అంటే అర్థం ఏంటి? ఎంతోమంది రాసిన నాట్ ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా వేసుకోలే. అంటే వాళ్ళ పేర్లు కూడా పబ్లిష్ చేసుకోలే. వశిష్ఠుడు అన్నాడు, వ్యాసుడు అన్నాడు, తర్వాత ఇంకోటి శంకరాచార్య గారు అన్నారు. ఇలా చెప్పిన పేర్లే తప్ప ఇదిగో వాళ్ళ ఇంటి పేరు పెట్టో లేకపోతే వాళ్ళ తల్లో దండ్రో తగిలించుకోను అట్లా చెప్పాల. అంటే అర్థం ఏంటి? ఆ మహానుభావులు నార్మల్గా వాళ్ళు పేరు కూడా ఆశించకుండా ఉండేటువంటి సామాన్య స్థితిలో ఉండి, సామాన్య స్థితిలో జీవించి, సామాన్య స్థితిలో ఇవన్నీ మనకు అందించి దాటిపోయారు. సామాన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఇంత పరమాత్మతత్వం ఉంది, ఇంత వండర్ఫుల్గా సృష్టి జరిగింది. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది సృష్టిని చూస్తే. చెట్టును చూస్తే ఆశ్చర్యం, మనుషుల ఆలోచనలు చూస్తే ఆశ్చర్యం, మనం తింటున్న ఆహారంలో ఉన్నటువంటి సంతోషం చూస్తే ఆశ్చర్యం. ఇంత ఆనందం, ఆశ్చర్యం ఉన్నటువంటి ఈ సృష్టికి కారకుడు ఎవరు? తెలియదు. అంటే సర్వసామాన్యంగా ఎక్కడో ఉండడం జరుగుతోంది. దాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇంత సృష్టి చేసిన పరమాత్మతత్వమే సామాన్యంగా ఉంటే మనం ఎంత?
ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహానుభావులు ఋషులు వాళ్ళ పేర్లు కూడా ప్రకటించాల. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఆ మహానుభావులు ఏం చెప్పారు, అమ్మ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వత్రా దైవత్వం ఉంది, నీతో కూడా దైవత్వం ఉంది, నీ ఎదురుగా ఉన్నది కూడా దైవత్వం ఉంది, అన్నీ ఏమి లేవన్నా నీ దైవత్వం నువ్వు లేవనడానికి ఆధారం లేదు, ఎందుకు నువ్వు ఉన్నావు కదా, నువ్వెవరి ముందు ప్రూవ్ కూడా చేసుకోవక్కర్లేదు అనేటువంటి ప్రిన్సిపల్ ఆ మహానుభావులు చెప్పారు. వాళ్ళు ఏం స్వార్థంతో చెప్పాల, కనీసం వాళ్ళ పేరు కూడా పబ్లిష్ చేసుకోవాలి. ఇన్ని వేల వేల లక్షల సంవత్సరాల నుంచి ఆ ప్రిన్సిపల్ దాటి ఇంకేదో ఉందని చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఏ ఆశ్రమానికి వెళ్ళినా పాత సిద్ధాంతంలో కొత్త నీళ్ళే తప్ప కొత్తగా ఎవరు కనిపెట్టింది ఏమీ లేదు, కనిపెట్టడానికి లేదు. ఎందుకంటే ఎవరు ఏమి చూడాల. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి మన మనసే మన ఆడిస్తుంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. కోరికలు లేని మనసు నాకేం అవసరం లేదు, నేను ఎక్కడికి పోక్కర్లేదు, ఎవరు నాకేమి ఇవ్వక్కర్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కోరికలు ఉంటే మనకంటే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దండాలు పెట్టాలి, మనకంటే తక్కువ వాళ్ళని మనం హీనంగా చూడాలి. ఇలా నడిపిస్తూ ఉంటుంది మన మనసు. కానీ మన ఋషుల మనసు అలా కాదు. ఏం చెప్పారు వాళ్ళు, నువ్వే దైవత్వం అని చెప్పారు. వాళ్ళు సర్వత్రా ఉన్నది దైవత్వం అనే చెప్పారు. ఇప్పుడు మనం నమ్ముతున్నామా ఆ విషయాన్ని? ఎందుకు నమ్మడం లేదు? మనకు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేదు కాబట్టి ఆ ప్రిన్సిపల్ జోలికే మనం వెళ్ళాం. అంత అవసరం లేదు. ఏదో పంచభూతాలు దేవుడు పెడతాము, దీపారాధన కొడతాము, గంట కొట్టేస్తాము, అగరవత్తులు వెలిగిస్తాం, అబ్బా నా అంత భక్తురాలు లేదని అనుకుంటాము. అంతే మన స్థితి. అసలు నువ్వు భక్తి అంటే ఏంటి, ఎవరికి భక్తి చేస్తున్నావు, ఏం కోరుకొని చేస్తున్నావు అనేటువంటి విచారణ అనేది మనకు తెలియదు. ఎందుకు లేదు? శ్రద్ధ లేదు కాబట్టి. అంతకంటే ఇంకేం లేదు. అందుకని ఏమంటాడు, అటువంటి విశ్వాసం లేకుండాట అశ్రద్ధ, దీనివలనే విపరీత గ్రహణం సంభవిస్తుంది. అంతే. ఎక్కడైతే నీకు అశ్రద్ధ ఉందో ప్రతి క్షణం నాకు అది దుఃఖం అనుకుంటావు, ఇది అనుకుంటావు, వాళ్ళకి ఏదైందంటావు, వీళ్ళకి ఏదైందంటావు. ఎంతసేపటికి భౌతికంగా విపరీత గ్రహణం అంటే విషయాన్ని గ్రహించలేకుండా ఈ భౌతికాన్ని గ్రహించుకుంటూ తిరుగుతూ ఉంటావు. కళలు, శాస్త్రాలు, యోగాలు మొదలైన వారి యందు నిపుణులైన వారు కూడా సత్పురుషులతో సహవాసం కలిగి ఉండి అశ్రద్ధ వలననే విపరీత గ్రహణాలకు లోనే తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బ్రహ్మాండమైన సైంటిస్టులు, డాక్టర్సు, లాయర్స్, ఇంజనీర్స్, కొద్దిగా గొప్ప కాస్త చదువుకునే లక్షణం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు పరమాత్మతత్వం అయినటువంటి గురువు లాంటి వాళ్ళతోటో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రాసెస్ చేస్తున్న వాళ్ళతో మూవ్ అవుతూ కూడా ఆ విషయాన్ని పట్టించుకోరు. పొరపాటున చెప్పపోయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే దీని మీద శ్రద్ధ చూపించరు. అంటే ఏంటి, ఎడ్యుకేషనో సైంటిస్టో అయినంత మాత్రాన వాళ్ళు కూడా ఇది అర్హత సంపాదిస్తున్నారు అనడానికి లేదు. ఎందుకు అర్హత సంపాదించడానికంటే వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, వాళ్ళకి శ్రద్ధ లేదు, అశ్రద్ధ. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా ఈ తత్వాన్ని తెలుసుకోలేకుండా భౌతికంగానే ఇబ్బంది పడుతున్నారు. అంతే కదా. మన ఎక్కడో చూసాను మనం శేషన్ అని, అసలు ఎలక్షన్ కమిషనర్కి అంత పవర్ ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. అలాంటి ఆయన గడగడలాడిచ్చాడు. మొన్న ఎక్కడో చదివాను, ఓల్డ్ ఏజ్ హోమ్లో పిల్లలు లేనట్టున్నారు, ఉన్నారా మరి, ఓల్డ్ ఏజ్ హోమ్లో చనిపోయినాడట. అంటే అర్థం ఏంటి, అంత సైంటిస్ట్ కూడా హౌ ఐ హ్యావ్ టు లివ్ అండ్ ఐ హ్యావ్ టు డై అనేటువంటి విషయం అవగాహనకి రాదు. ఎందుకు? శ్రద్ధ లేదు కాబట్టి. అంతే కదా. ఎంతోమంది పండితులు ఉంటారు. ఇప్పుడు చుట్టూ సోకాళ్ళు ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, వాళ్ళు సూపర్ స్పెషాలిటీ, వాళ్ళకి కూడా కొద్ది గొప్ప హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఎట్లా మానసికంగా అందులో నుంచి బయటపడాలనేటువంటి విషయం కూడా అర్థం కాదు. ఎందుకు? శ్రద్ధ లేదు కాబట్టి. అంటే ఫస్ట్ అపరాధం ఏంటి, పరమాత్మతత్వం అనేది ఒకటే ఉన్నది, అది ఎక్కడో లేదు, నాతో ఉన్నది. నా మనసు భౌతికాన్ని పట్టుకుంది కాబట్టి నేను దుఃఖపడుతుంది. నేను నిజం చెప్పాలంటే మనసు, ప్రాణం, శరీరం ఏం కాదు, నేను కూడా భగవతత్వం అనేటువంటి విషయం నాకు అవగాహన వచ్చిందంటే నా అపరాధ భావం పోయి నేను ఎలా ఉంటాను, జరిగిపోయిన విషయాలకు నేను టెన్షన్ పడను, జరగబోయే వాటి గురించి నేను భయపడను, ప్రస్తుతంలో నేను ఎవరితో పోల్చుకోను, వండర్ఫుల్గా ప్రస్తుతంలో నాతో నేనంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానస్థితిలో భౌతికంగా ఉన్నవి అవసరమైనంత వరకు వాడుకుంటాను, సరదాగా ఉంటాను, లేనప్పుడంతా భగవతత్వంతో ఫుల్ ఇవాల్వ్ అయి ఫుల్ కనెక్ట్ అయి ఉంటాను అంటాడు. అంటే అర్థమైంది, ఎందువల్ల? శ్రద్ధ ఉంది కాబట్టి. ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, విచారణ చేసి శ్రద్ధ పెంచుకో అన్నాడు. మరి శ్రద్ధ పెంచుకోకుండా నిన్ను ఆపుతున్నది ఏంటి, మన వాసనలు అన్నాడు. ఫస్ట్ వాసన ఏంటి, అశ్రద్ధ, అపరాధం అన్నాడు. ఇప్పుడు రెండో దానికి వస్తాం. వీరు అనేక విధాలుగా ఉన్నారు. అంతే కదా. మహామహా పండితులు కూడా శ్రద్ధ లేకపోతే వాళ్ళు గ్రహించలేరు. కొందరు నిర్విశేషమైన పరతత్వమే లేదని చెప్తారు. కొందరు ఏమంటారు, అసలు ఎవరు చూసి వచ్చారు, అసలు పరతత్వం లేదు, పాడు లేదు, ఏదో అని కొంతమంది అంటారు. అటువంటిది ఒకటి ఉన్న దానిని తెలుసుకున్నట్టు ఎవరికి ఎక్కడా సాధ్యం కాదని మరి కొందరు అంటారు. భలే చెప్పావులే, అంతా ప్రారంభం సంచితం ఆగామి, ఎవరికి అర్థమైంది, ఎవరు కోరికలు లేకుండా జీవిస్తున్నారు, దాన్ని అసలు ఎవరం కనుక్కోగలుగుతాము, మనం కనుక్కోలేము పొమ్మని కొంతమంది అంటారట. మనం రోజు వింటూనే ఉంటాం, ఏదో ఎక్కడో ఉంది, ఎవరు కనుక్కుంటారు, దానికి అంత శ్రద్ధ పెట్టడం అవసరం, అంత టైం పెట్టడం అవసరం, హాయిగా మంచిగా సంపాదించుకోక అవి ఇవి కట్టుకోక అని అంటుంటారు. ఆ తర్వాత నిధిధ్యాసం చేత
ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు కూడా కొందరు ఇది పరతత్వం కాదు, దీనికి మించింది కలదు అని తెలుస్తారు 100%. ఇక్కడ ఏంటి, నిజంగా కొద్ది గొప్ప మన ధ్యానంలోనూ మన జీవన విధానంలోనూ కొద్ది గొప్ప భగవతత్వం ఒకటి ఉన్నదనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంటుంది. ఆత్మజ్ఞానం అంటే ఏం లేదు, నేను, నా ప్రాణం, నా మనసు, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం అంటే అల్టిమేట్గా ఉన్నది ఒక జ్ఞానం తప్ప ఇంకేం లేదు. నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానానికి అనుగుణంగానే నేను గ్రహిస్తాను, ఆ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదనేటువంటి విషయం నాకు కొద్ది గొప్ప అర్థమైంది అనుకున్నాం. అయినా ఇంకేదన్నా ఉందేమో, వాళ్ళు ఏదో ఉందంటున్నాడు కదా, బ్రహ్మాండానికి కలకపోతే దండపడుతుంది అంటున్నారు కదా, వాళ్ళు పోయి ఏదో చూసి వచ్చామంటున్నారు కదా, మనం మాత్రం ఎంచుకు చూడకూడదు అని ఫుల్లుగా నమ్మం. ఎందుకు, పూర్తి శ్రద్ధ లేదు కాబట్టి. అంతే కదా, ఎక్కడికో పోతే ఏదో వస్తుంది, వాళ్ళు ఎక్కడికో నన్ను కూర్చోబెట్టి ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు, ఓ బోలెడు అనుభూతి కలిగింది, నేను చాలా డీప్గా ఉన్నాను, చాలా శాంతిగా ఉన్నాను, చాలా కామ్గా ఉన్నాను అంటే ఇంకా ఏంటి, ఏదో ఇంకా ఉంది, వస్తోంది నాకు బయట అని వస్తుంది. అక్కడ రావడానికి ఏం లేదు, అది నువ్వే అయినప్పుడు ఏంటి, నీ మనసు భౌతికంగా లేకపోతే నువ్వు ఉండేది శూన్యమైన స్థితే. నువ్వు భౌతికంగా ఉండకుండా నేను శూన్యంగా ఉన్నాను కూర్చున్నప్పుడు నీకు కొద్ది గొప్ప అనుభవం వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ చెప్పదలుచుకుంది ఆయన, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఇది సిద్ధాంతం, ఇది అనుభవం, ఇది నిధిధ్యాస, ఇది నాకు అనుభవం వచ్చింది, నేను ఈ స్థితిలో ఉన్నానన్న ఐడియా తర్వాత కూడా ఇంకా ఏదో వస్తుందనేటువంటి విషయం ఉంటుంది తప్ప పూర్తిగా నమ్మరు అంటున్నాడు. మరికొందరు ఈ ఆత్మజ్ఞానం వల్ల మోక్షం ఎలా కలుగుతుందని వాదిస్తారు. కొంతమంది ఏమంటారు, నేను రోజు వినేవి ఇవన్నీ మేము డిస్కస్ చేసుకునేవి, అసలు ఏమి చేయకుండా ఊరికి సెల్ ఫోన్ ముందు కూర్చొని చెప్పేస్తే అయిపోయిందా, అనుభవం ఎట్లా వస్తుంది, ఊరికి నేను చెప్పినంత మాత్రాన మోక్షం వస్తుందా అంటారు. అసలు మోక్షం అంటే అర్థం ఏంటి, మోక్షం బంధం లేదని చెప్తున్నాడు ఇందులో. మోక్షం బంధం ఎక్కడ, నేను బంధంలో ఉన్నాను అంటే నువ్వు బంధంలో ఉంటావు, బంధం లేదు గోంగూర లేదు నేను మోక్షంలోనే ఉన్నానంటే మోక్షంలో ఉంటావు. బంధం మోక్షం ఎక్కడ, నీ మనసుకి. నిన్ను ఎవరు బంధించారు, నువ్వు ఓ పని చేయలేదు, ఎవడని అడిగాడా, నీ కర్తవ్యం ఉందమ్మా, నువ్వు వస్తేనే ఇక్కడ పనులన్నీ ఉన్నాయి ఆగిపోతున్నాయని ఎవరిని అడిగారా, ఎవరు అడగల, చూస్తున్నానండి చేయలేక ప్రాణం పోతుందండి నాదేనండి అది ఇది అంటారు. నేను ఎవరు ఆస్క్రి పోకపోతే నువ్వు లేనిది ఇక్కడ అంతా ఆగిపోయింది, తిండ్లు కూడా తినలేదని ఎవరైనా నన్ను అడిగితే అమ్మా నిజమైన నా ప్రజెన్స్ అక్కడ ఉందని పోవచ్చు. అంటే ఏంటి, ఇదంతా మనసు ఆడుతున్నటువంటి నాటకం. ఎవరికైతే శ్రద్ధ లేదో వాడికి అర్థం కాదు, శ్రద్ధ ఉన్నవాడికి తెలుస్తుంది ఇదంతా ఒక నాటకం, మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఏం కొంపలు వండుకోవు, ఎవరు ఒక పూట భోజనం కూడా మానేసి ఉండలేరు, అందుకని మనకు అవకాశం వచ్చినప్పుడు బాయ్ చేసి ఏదో చూద్దాం పోదామని ఆలోచన వస్తుంది. అది ఆచరణ వచ్చినప్పుడు కూడా 100% దాన్ని యాక్సెప్ట్ చేయగలగడం అనుభవం, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఊరికి నేను సెల్ ఫోన్ ముందు కూర్చోను, నాకు తెలిసింది, నేను విన్నాను, నాకు అర్థమైందని ఏదో శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం అనుభవం అని చెప్పేంత మాత్రం నీకు అనుభవం వస్తుందా, ఏమి రాదు. మోక్షం ఊరికే రాదు, మోక్షం రావాలంటే నువ్వు చాలా కృషి చేయాలి అంటాడు. నిజంగా మనసుకు బంధం పోవడం అంటే ఎప్పుడు పోతుంది, నీ బుద్ధి శుద్ధి అయిన తర్వాతనే బంధం పోతుంది. బుద్ధి శుద్ధి కావాలంటే ఈ వాసనలు వదలాలి. మొట్టమొదటి వాసన అపరాధ భావం పోవాలంటే శ్రద్ధ పెట్టావంటే విషయం నీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఇదిగాక శాస్త్రాచార్య వాక్యాలను సంశయించుట కూడా విపరీత గ్రహణమే అగును. అంటే ఏంటి, నమ్మరు, వాళ్ళు చెప్పినా నిజమే నమ్మ, నువ్వే కదా దైవత్వం అంటే భలే చెప్పావులే, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి కదా ఎందుకుంటాయని జీవత్వాన్ని నమ్ముతారు, కానీ నీలోనే అదర్ దాన్ సంథింగ్ ఉంది అనేటువంటి విషయాన్ని నమ్మరు వాళ్ళు. అంటే శాస్త్రవాక్యాలు కూడా నమ్మరు. శాస్త్రాలలో నిపుణులైన వారు వందల కొలదిగా వేల కొలదిగా ఈ అపరాధ వాసన చేతనే సంసారంలో పడిపోతున్నారు. ఈవెన్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కూడా, రోజు చదువుకొని అర్థం చేసుకునే వాళ్ళు కూడా సంసార సాగరంలో పడిపోతున్నారు. సంసారం అంటే ఏం లేదు, అటాచ్మెంట్ అంటే భౌతికంగా ఉన్నటువంటి కోరికలకు అతుక్కుపోవటం. కారణం ఏంటి, శ్రద్ధ లేకపోవటం. అందుకని ఇప్పుడు ఏం చెప్పాలి, మొట్టమొదటి వాసన ఏంటి, అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకపోవటం. ఇప్పుడు మనం ఏం చేయాలి, భగవతత్వం మీద మనం శ్రద్ధ పెంచుకోవాలి. ఎట్లా, అన్నీ నా దగ్గరే ఉన్నాయి అంటున్నారు కదా, అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, ఈ ప్రపంచం ఏంటి, ఈ జీవత్వం ఏంటి, అసలు బాధలు కష్టాలు ఉంటాయా, ఎందుకున్నాయి, లేవంటున్నారు కదా, నువ్వే తగిలించుకున్నావు అంటున్నారు కదా, నేను వీటిని ఎట్లా వదిలించుకోవాలి అనేటువంటి విషయంగా విచారణ చేసి నమ్మకంతో శ్రద్ధతోటి అశ్రద్ధను పోగొట్టుకుంటే అపరాధ భావం పోయి నీ దగ్గరే విషయం ఉందనేటువంటి విషయం అర్థమవుతుంది. ఫస్ట్ వాసన అపరాధ భావం అని చెప్తున్నాడు. రెండోది ఇక్కడ ఒకటి అంటాడు. సరే, రెండోది వచ్చి కర్మవాసన అంటాడు. ఈ ఒక్క కర్మవాసన చదువుదాం. కర్మవాసన తర్వాత కామవాసన కూడా చదువుదాం, రేపు ఎక్స్ప్రెస్ చేసుకుందాం.
పూర్వజన్మల్లో చేసినటువంటి దుష్కర్మల యొక్క సంస్కారం బుద్ధి ఎందు మాలిన్యంగా ఉండదు. మరి పూర్వజన్మో ఈ జన్మో అదంతా మనకు తెలియదు, కానీ మన దగ్గర అనవసరమైనటువంటి ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి. ఈ మాలిన్యం గురువు ఉపదేశిస్తున్న విషయాన్ని గ్రహించడం బంధకం. మనసంతా మాలిన్యం ఉండి అనవసర విషయాల మీద టెన్షన్ పడుతున్నప్పుడు గురువు చెప్పినవి మనకి ఎక్కడ అర్థం అవుతాయి? కష్టం. అంటే మనసంతా నిండిపోయింది కాబట్టి అటువంటి వారు గురువు ఎంతగా చెప్తున్నా ఎంత చక్కగా చెప్తున్నా గ్రహించలేరు. దీనిని కర్మవాసన అంటారు. ప్రాణాయామాదుల చేత కూడా దీనిని జయించడం సాధ్యం కాదు. ఎంత బాగా చెప్తున్నా అర్థం కాదు. అంటే అర్థం ఏంటి అంటే మనసంతా కూడా నెగటివ్నెస్ అంతా నిండిపోయింది. అందుకని ఏంటి, మనం ప్రాణాయామం చేసినా, ఆ తర్వాత ఇంకా కర్మ చేసినా, ఇంకొకటి చేసినా అదేం వదలదు. ఎందుకు? నీ కర్మ, మనం చేసేటువంటి పనుల యొక్క వాసన అంత తీవ్రంగా ఉంది. అంతేకాదు, చూడు, చిన్న ఆహారం కూడా మార్చడానికి ఒప్పుకోము. అంటే మన అనేటువంటి విషయాలు తప్ప మనని దాటి ఇంకోటి ఉందనేటువంటి విషయం కూడా ఆలోచించం. ఇది కర్మవాసన. మూడోది ఏంటి? కర్తవ్యం నాకు మిగిలిందనుకోవడమే కామవాసన. ఇప్పుడు మొత్తం మన వాసనలన్నీ మొదటిది అపరాధం, రెండోదేమో కామం, రెండోది కర్మ, మూడోది కామం అన్నాడు. కామం అంటే కోరిక. కర్తవ్యం ఇంకా నాకు మిగిలి ఉందనుకోవటమే కామవాసన. అంటే ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయండి, చేయాల్సినవి ఉన్నాయి, అవి పూర్తి చేయకుండా నేను ఎట్లా ఉంటాను, అవి పూర్తి చేస్తే నాకు పని అయిపోతుంది అనుకుంటూ ఉంటాం. దీనికి అనేక శాఖలు కలవు. దేనికి? ఈ కర్తవ్యం అనేది ఒక చిన్న విషయంతో పోదు. ఒక కర్తవ్యం, ఇప్పుడు అమ్మ నా పిల్లల్ని చదివిస్తే అయిపోతుందండి, నాకేం బాధ్యత లేదు, హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, అయిపోయింది. ఎట్లా అండి, పెళ్ళిళ్ళు చేయకుండా ఎట్లా? పెళ్ళిళ్ళు మా బాధ్యత కదా, ఓకే, అయిపోయింది. మళ్ళీ ఎట్లా అండి, నాకు 2 పిల్లలకి నేను బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా, ఎలా అండి, నా మనవరాళ్ళని చెయ్యొద్దా అంటాం, అయిపోయా. అప్పటికి ఏమైపోతుంది? ఇంకా నువ్వు భగవతత్వం మీద నీకు శ్రద్ధ పెట్టే టైం ఎక్కడ ఉంటుంది? అంటే ఏంటి? ఈ కర్తృత్వం అనేటువంటి భావన మన చచ్చిపోయిందాకా వదలదు. ఎవరు వదిలించుకోవాలి? నువ్వు బంధం అనుకుంటే బంధం, కర్తవ్యం అనుకుంటే కర్తవ్యం. నీకు అసలు కర్తవ్యం లేదంటున్నాడు. నువ్వు దేవుడివే, వాళ్ళు దేవుడివే. ఎక్కడ ఏ పని జరగాలో ఆ పని జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను నా కర్తవ్యం నేను చేస్తున్నానని అనుకోవడం ఎందుకు? వచ్చింది పని, భగవతత్వ పని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండు. నీకు కర్తవ్య భావం ఉండదు, నేను చేస్తున్నాను అనేటువంటి అహం కూడా ఉండదు. సముద్రంలోని తరంగాలను కానీ, భూమిలో రేణువులను కానీ ఎవడైనా లెక్క పెట్టవచ్చునేమో కానీ ఒక వ్యక్తి యొక్క కామాలను లెక్క పెట్టడం సాధ్యం కాదు. కోరికలు ఇప్పటివరకు తీసుకుందాం, 60 ఏళ్ళు దాటాయి, అన్ని కోరికలు నాకు నెరవేరాయని ఎవరైనా చెప్పగలరా? లేదండి, అలా ఉంటే బాగుంది, నాకు మనవడు పుడితే బాగుండండి, మనవడు పుట్టాడు, మనవడు అంతా బాగుంది, కానీ ఇంకొంచెం ఇంకో రకంగా ఉంటే బాగుండండి, వీడి పోలికలు మా కోడల పోలికలు వచ్చుంటే బాగుండండి. అంటే అర్థం ఏంటి? ఇంకా కానీ బట్టు కానీ అంటే అర్థమైంది, ఇంకా నెరవేరట్లేదనమాట. అందుకని ఈ కోరికలు, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల్ని మనం లెక్క పెట్టచ్చట కానీ, సముద్రంలో ఉన్నటువంటి దాన్ని లెక్క పెట్టచ్చట కానీ ఈ కోరికలను మనం లెక్క పెట్టలేము. ఆశా పిశాచంగా చెప్పబడుతున్న ఈ కామవాసన ఆకాశం కన్నా విశాలం. అంటే ఎంతో వ్యాపించుకోసుకొని కూర్చుంది కోరిక. పర్వతం కన్నా స్థిరం, కదలకుండా పడుంది. అంతే కదా, కోరిక నెరవేరిందాక తట్టుకోలేము. చిన్న కోరిక కూడా ఏది మన ఇళ్లలో మనం అబ్జర్వ్ చేసేది, మనకు ఒక వస్తువు కనపడలేదు అనుకోండి, ఏమి కనపడకపోతే ఏమైంది, కొంపలు అంటుకుంటాయా, పోతే పోయింది అనుకుంటాం అనుకో, దాన్ని వెతికి దాన్ని సరాబట్టి అమ్మ దొరికింది అనుకుంటాం. అంటే అర్థం ఏంటి? కోరిక. లేకపోతే అసలు ఎతకాల్సిన అవసరం ఏముంది? దీని చేతనే లోకంలో ప్రతి వ్యక్తి ఉన్మత్తుని వల్ల అవుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎతికి ఏదో దొరికింది, సంతోషపడ్డాను, పొరపాటున దొరకలేదు, 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా దొరకలేదు, ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చేసి నానా చండాలం చేసుకుంటాం. అంటే పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తాం. అది పోయింది అనేటువంటి ఒక పిచ్చి, ఒక వస్తువు కోసం. అది బంగారం కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు, లేదా మనకు అవసరపడేది కావచ్చు. అది వస్తువే. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని వాడుకో. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? వస్తువులను ప్రేమిస్తున్నాం, మనుషుల్ని ఉపయోగించుకుంటున్నాం. అంతే కదా, మనుషుల్ని ఉపయోగించుకోవడం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. మరి వస్తువులను ఏం చేస్తున్నాం? అమ్మో, కారుకు ఇది పడింది, కారుకు అది పడింది, ఇది జరిగింది, అది జరిగింది, ఏమైంది పడితే రేపు పోతాక అసలు ఊహిస్తావు, మామూలుగా వెళ్ళిపోతుంది. మళ్ళీ మా ఇంట్లో ఉంటారు, నీలాగా ఎవరు ఉండరు, లేపో అంటుంటారు. అంటే అర్థం ఏంటి? ఆ వస్తువుకి అంత విలువ, అంత అవసరం లేదు. దీని చేతనే దహించబడుతూ జనులు ఆక్రోశిస్తున్నారు. అంటే పిచ్చోడలాగానే కాదు, ఆక్రోశం. నాకు అది కావాలి, ఓ ఇది ఉందా, అది ఉందా, 24 గంటలు ఆక్రోశం, ఏడుపు. పరమ వైరాగ్యాన్ని పొంది ధన్యులైన వారు ఎవరో కొందరు మాత్రమే ఈ ఆశ అనే దావాలనాలకి దారులై చల్లగా ఉన్నారు. ఎవరు ఈ ఆశను జయిస్తారు? ఎవరైతే భగవతత్వంలో ఉండి కొద్దో గొప్ప మనసును అర్థం చేసుకుంటూ ఇవన్నీ కూడా టెంపరీవి, వీటికి అంత పెట్టక్కర్లేదు అని అనుకున్నప్పుడు ఆ ఆశలో నుంచి బయటపడతారు అంటున్నారు. రేపు కంటిన్యూ చేద్దాం. అంటే ఇది వాసనలు 3. ఒకటి అపరాధం, శ్రద్ధ లేకపోవడం. మూడోది ఏంటి? అపరాధం, కామం,
కోరిక. వీటిలో నుంచి కనుక బయటపడితే మన వాసనలు పోతే మనము తత్వం ఒకటేననేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటామని చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞానుల యొక్క స్థితి చెప్తున్నాడు. చూద్దాం, వండర్ఫుల్ టెక్స్ట్. ఇంకా ఎన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయో ఇంకా చెప్పలేం. నమస్తే.